ఇంకా వచ్చిన 5 ఇయర్స్ తర్వాత ఆయననే సీఎం ఉంటాడు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ప్రగతి భవన్‌లోకి ప్రజల్ని అలౌ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఆ అవకాశం లేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రజలనేవోళ్ళు డైరెక్ట్‌గా ప్రగతి భవన్‌కొచ్చి వాళ్ళ సమస్యలు గాని, వాళ్ళ అర్జీలు గాని పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారండి. అది ఎంతవరకు మంచి విధానం అంటారండి మీరైతే? ఆయనకి టైట్ అండి అది. ఓకే. ఎందుకంటే సెక్యూరిటీ ఏం లేకుండా ఎంత ఎవరికైనా డేంజరస్ అది. ఓకే. అదే ఆయన సేఫ్టీ ఆయన చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఓకే. ఇంకా మనకు ఆ సైడ్ రోడ్ ఇంకా బ్లాక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనకు ఆ షెడ్స్ ఉన్నా కూడా కొంచెం ఫ్రీ ఉంటుండే. ఇప్పుడు ఓకే. షెడ్ లేకపోవడం మొత్తం వచ్చేస్తుంది అక్కడ బైక్స్ వెహికల్స్ ఓకే. కానీ ఏం కానీ ఆయనకు ప్రాబ్లం అవుతుంది తర్వాత. సెక్యూరిటీ అయితే ఇంక తగ్గుతుందంటారు. ఆ, ప్రజలు అలాగా ప్రగతి భవన్‌లోకి అలౌ చేయకూడదని అంటారా మీరైతే? లేదండి అలాగైతే అలౌ చేయకూడదు. ఏదో ఒక మరి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే మరి సీఎం గారికి ఒక అవకాశం కావాలి కదండీ! మీటింగ్ పెట్టాలా. ఇప్పుడు మనకు టైం పాస్ కి ఇప్పుడు పెట్టారా వీళ్ళు ఓకే. మనం మీటింగ్స్ ఉంటే ఇది ఓకే. ఒక గ్రౌండ్ మాట్లాడి హ్మ్. ఏమైనా ఇట్లా సంథింగ్ ఒక చిన్న మీటింగ్ లెక్క అలా మీటింగ్ అరే- పెట్టి arrange ప్రజల్ని చేసుకున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనుకుంటారు. అంటే ఓకే. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉండేటప్పుడు రాయదుర్గం మెట్రో నుంచి డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కి మెట్రో కనెక్ట్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ అనేది ఆల్రెడీ దాన్ని ఎస్టిమేషన్ వేయడాలు అవన్నీ ప్రాసెస్ అంతా సగం వరకు జరిగిందన్నారండి. ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే అది క్యాన్సిల్ చేసేసి రాయదుర్గం నుంచి ఓన్లీ సిటీలోనే తిప్పుదాం, లకిడి కపూల్ నుంచి ఇటు రాయదుర్గంకి ఇలాగా ఈ మధ్యలో కొన్ని కనెక్టివిటీస్ అనేవి కలుపుదాం. అవుటర్ సైడ్ అవసరం లేదు, అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా బాగా డెవలప్ అయింది, అవుట్ సైడ్ మెట్రో అవసరం లేదని అన్నట్టు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు ర్యాపిడో తిరుగుతారు కదా లాంగ్ సైడ్, మీకు అర్థమైంది ఏంటంటే దాంట్లో? ఏమని భయ్యా, ఇప్పుడు జనాలు ఆ సైడ్ ద్వారా మనకు వెహికల్స్ లేవు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇది ఒక మార్కెట్, నేను మార్కెటింగ్ గా ఒక ఆలోచించండి. ఓకే. ఇది మార్కెటింగ్ ప్లాన్. ఒకవేళ మీరు అక్కడ మెట్రో పట్టదు అనుకోండి, ఓకే. ఆ ల్యాండ్ కి డబుల్ వాల్యూ, ఓకే. అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ అయిపోతుంది. ఓకే. ఇలాంటి గురించే ఆ మీటింగ్ పెట్టి అది చేపిస్తారండి. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదంటారా, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కి మెట్రో వేద్దాం, కానీ ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి దగ్గర కాబట్టి ఎల్బీ నగర్ నుండి కనెక్ట్ చేసుకుందాం, ఇటు బాగా లాంగ్ అవుద్ది, ఈ మధ్యలో ఈ రియల్ ఎస్టేట్ మీరు అనేటట్టు పెరుగుద్ది కదా, ఆ నిర్ణయం బెటర్ అంటే ఈ నిర్ణయం అదే బెటర్? చెప్తున్నాను కదా అండి, ఇది మొత్తం మాకే డిపెండ్ పడుతుంది. ర్యాపిడో వాళ్ళకి, ఆటో వాళ్ళకి, కార్ వాళ్ళకి, వాళ్ళకి డిపెండ్. ఇప్పుడు కారు ఉంది శంషాబాద్ కి కొడితే ఆయనకి 2000 వస్తుంది, ఓకే. 1500, ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కి 2000 పక్కా వస్తుంది ఆయనకి. ఓకే. 1800 1700 పక్కా. ఓకే. ఎక్స్ట్రీమ్ మెట్రో మాట్లాడితే వేస్తే 5000 ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ వేసినాం అనుకోండి, ఓకే. 100 రూపీస్ 200 రూపీస్ వెళ్ళిపోతాం వాళ్ళు మెట్రో. మెట్రోకి పోతారని మీ క్యాబ్ డ్రైవర్స్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా లాస్ వస్తుంది. అది ఇది క్యాన్సిల్ చేయడం అనేది మంచి విధానం అంటారా మీరైతే? క్యాన్సిల్ చేసేది అది ఓన్లీ మెట్రో అనేది సిటీకే పరిమితం అవ్వాలి, సిటీకే. అవుట్ సైడ్ అలా అవుట్ అవసరం సైడ్ లేదు. ఆటోలో. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 ఏళ్ల పరిపాలన కరెక్ట్ గా సాగించగలరు అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు చేస్తారండి. అంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే జనాలు కూడా అందరూ సీఎం కుర్చీ కోసం ఎదురు చూస్తున్నారు. నేనంటే నేను పోట్లాడుకొని మరి ఏదో కటీ కష్టం మీద రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళ వల్ల ఈయనకు ముప్పు ఉంటుంది అనుకుంటున్నారు చాలా మంది. ఒక స్కూల్ ఉంటది భయ్యా, ఒక స్కూల్లో 10 టీచర్లు ఉంటారు. ఓకే. ఈ టీచర్లు వెళ్ళిపోతే వేరే టీచర్లు వస్తారు. ఓకే. ఆ కుర్చీ మీద కూడా అంతే. ఇప్పుడు ఈయన లేకపోతే వేరే వస్తాడు. వేరే ఓకే. మనకేంది, నచ్చిన పని చేయాలి, కరెక్ట్ గా చేయాలా, పబ్లిక్ గురించి వాడాలా, ఓకే. ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే అంతే. ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేయాలంటారు వాళ్ళు మీరైతే? చేయాలా అంతే. అది.